సైంటిస్టు 12 మందితో కలిపి వీరందరూ కలిసి తిరుపతిలో టీమ్గా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పైనైంది. ట్యాంకర్లు మన మన చౌదరి గారు మాట్లాడుతూ డబ్బాలు అన్నారు. చౌదరి గారు, డబ్బాలు ఎప్పుడు రావు, ట్యాంకర్లే వచ్చేది. ఒక ట్యాంక్ అయిపోతే ఇంకొక ట్యాంక్ అయిపోతే ఇంకొక ట్యాంకు సబ్స్టిట్యూట్ పెట్టుకొని నడుపుతూ ఉంటారు. అక్కడ ట్యాంకర్ డబ్బా ఎవడు దాన్ని టెస్ట్ చేయడు. ట్యాంకర్లలో ఉన్న దాన్ని తీసుకొని అక్కడున్న సైంటిస్టులు 12 మంది దానికి సంబంధించిన కమిటీ సభ్యులు మాత్రమే చేస్తారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. ఆ విషయము జూలైలో చేశారు, పాత ప్రభుత్వంలో జరగలేదు. వచ్చినా కూడా దానికి ఏమన్నా ఆధారాలను కూడా లోపలేయండి, ప్రతి ఒక్కరూ కూడా అందరూ స్వాగతిస్తున్నారు. ఇది హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో, దేవాలయ విషయంలో ఎవ్వరూ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఉత్తమ మాటలకు పోవద్దండి, శిక్షించండి. టార్గెట్ పెట్టుకోవాల, వెంటనే దీని పని అయిపోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారన్నారు, అప్పట్లో లోపలేశారు. ఎంత తొందరగా వేశారు? అదే విధంగా రెడ్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర, వీళ్ళ పేర్లు ఉండనే ఉంటాయి. ఎంతసేపు అయ్యాలి లోపల? ఈ 2 నెలలు 3 నెలలు కాలం కావాలా లోపడేయడానికి? మన వైవి సుబ్బారెడ్డిని గాని, అక్కడ ఉన్న అధికారులను గాని, ఇప్పుడున్న కరుణాకర్ రెడ్డిని గాని ఎంతసేపు అయ్యాలండి లోపల అనుకుంటే? ఉత్తమ మాటలు మాట్లాడడానికి 10 మందిని ఏదో వైసీపీ మీద యుద్ధం కాదు ఇది జరుగుతున్నది. తిరుమల మీద యుద్ధం, వెంకటేశ్వర స్వామి మీద యుద్ధం, హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గాని, కూటమి గాని, జనసేన గాని మనమందరము హిందువులం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను స్వాగతిద్దాం. ఏది చేసినా కూడా కరెక్టే. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసింటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, సీఎం గారికి మీరు బాధ్యతగా తీసుకోండి. చౌదరి గారు, ఎవరు తప్పు చేసినా తప్పే, ఎటువంటి పరిస్థితుల్లోనూ శిక్ష పడవలసిందేదే వాళ్ళకి. ఆ శిక్షను ఏదో తొందరగా ఇన్ని రోజులు జాప్యం అవసరం లేదు అనేది నేను మీకు అందరికీ ఒక విధంగా. శ్రీకాంత్ గారు, నాదొక ప్రశ్న అండి. శ్రీకాంత్ గారు, మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు 46 మంది శ్రీ వైష్ణవులు లడ్డూ పోటులో ఉన్నారంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు, ఏళ్ల తరబడి లడ్డు తయారు చేస్తూ వస్తున్నారు ఆ పోర్టులో ఉండి. కల్తీ జరిగినప్పుడు ఆ కల్తీని కనిపెట్టే దక్షత కూడా వాళ్ళకి ఉంటుంది కదా, అదే కుడ్ సెన్స్ కదా. ఎందుకని సెన్స్ చేయలేకపోయారు? 2 జియర్లు ఉన్నారండి, 2 జియర్లు ఉన్నారు. మీ హయాంలో వాళ్ళని మీ కాళ్ళ మీద సాగిల పడేలా చేశారు కదా మీ ఈవో గారు. అవును సార్, నేను అదే జియర్లు ఉన్నారు, సాగల ఇప్పుడు వచ్చింది కదా ఈ 100 రోజుల నుంచి సార్. జియర్లు సాగల పడినా ఈ యొక్క కైంకర్యాల విషయంలో కానీ, ఇప్పుడు అక్కడ నేను చెప్పినది వంట పోర్టులో మాత్రమే. కానీ లడ్డు పోర్టులో అడిషనల్ పోర్టులో 190 మంది ఉంటారు, పడి పోర్టులో 426 మంది ఉంటారు. మొత్తం 616 మంది కండ్లు మూసుకొని అక్కడ ఏది నెయ్యో, ఏది కొవ్వో, ఏది ఇది కాకుండా తయారు చేస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. ఇంకొక విషయానికి వద్దాం. దాదాపు దశాబ్దాల కాలం నుంచి 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, 30 ఏళ్ళ నుంచి లడ్డు పోటులో పనిచేస్తున్న కార్మికులకి సార్, వాసుదేవన్ గారు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. లడ్డు పోటులో పనిచేస్తున్న కార్మికులకి చాలా మందికి దాదాపు 50% పైన పిల్లలకి పిల్లలు లేరన్న విషయం గమనించాలి. పిల్లలు లేరు ఎందుకు అనేది ఒక ప్రశ్న వస్తే, ఆ లడ్డు పోటులో ఉన్న హీట్కి స్పర్మ్ కౌంట్ తక్కువయ్యి పిల్లలు పుట్టడం లేదు. కానీ దేవుని సేవ కోసం అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్లకు మీకు జీతాలు ఎంత తెలుసా సార్ వసుదేవన్ గారు? 20,000 రూపాయల జీతం, 22,000 రూపాయల జీతం. నేను ఎంటపడి గత ప్రభుత్వంలో ఎంటపడితే మన రాజశేఖర రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు పోతే వాళ్ళని పర్మనెంట్ చేయమని అడిగితే పర్మనెంట్ చేయక, రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపు 140 మందికి పర్మనెంట్ చేశారు. మన వైవి సుబ్బారెడ్డి గారిని ఎంటబడితే దాన్ని 22,000 నుంచి 38,000కు జీతం పెంచడం జరిగింది, 38,000కి. కానీ ఇటువంటి అడిషనల్ పోర్టులో వీలైతే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి. ఈ ప్రభుత్వంలో నాణ్యత పెంచండి, అంతేగాని ఊరికే ఈ ప్రసాదాల గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి బజారు కిడిచి శ్రీకాంత్ గారు నా ప్రశ్న పూర్తి కాలేదు. నా ప్రశ్న వెంటనే తీసుకోవాలి. ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం. శ్రీకాంత్ గారికి ఒక ప్రశ్న. శ్రీకాంత్ గారు, మీరే చెప్పారు అన్ని ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సరే, వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళకి దక్కాల్సిన సంతానం కూడా దక్కకపోయినా సరే అక్కడ భక్తి శ్రద్ధతో చేస్తున్నారు. వాళ్ళు సెన్స్ చేయలేరా కల్తీ జరిగితే అని అడుగుతున్నా. గల్తీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. పైకి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు.
ముఖ్యం మాకు అదే తెలియదే, మాకు ఏమి అక్కడ నెయ్యి ఇస్తా ఉన్నాడా, నూనె ఇస్తా ఉన్నాడా, పువ్వు ఇస్తా ఉన్నాడా అనే విషయం ఇది కూడా తిరుమల తిరుపతి ప్రాంగణం లోపల ప్రాంగణంలో మాత్రమే జరుగుతుంది ఈ లడ్డు కార్యక్రమం. ఈ లోపలే బూందీ ఒకటి పెద్దది కొట్టి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి దీంట్లో ఎన్ని పదార్థాలు చేస్తారు సార్? జిలేబీ చేస్తారు, మురుకు చేస్తారు, పోలీ చేస్తారు, అప్పం చేస్తారు, వడ, దోశ, ఇటువంటి ప్రసాదాలంతా కూడా మనకు అంత మాత్రము నాణ్యత లేనిది కనపడడం లేదా అని అడుగుతున్నా. ఇంకొక విషయము, మీరు దీనికి వస్తే మనకు రేటు గురించి మాట్లాడారు. దాదాపు గత ప్రభుత్వంలో 295 రూపాయలకు ఒకరితో, 336 రూపాయలు ఒకరితో, 369 రూపాయలు ఒక్కరితో చేయడం జరిగింది. అంటే చాలా మంది పెద్దలు మాట్లాడారు, 800 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది కదా, ఎందుకు ఇంత తక్కువ పెడుతున్నారు అని. ఆ కంపెనీలన్నీ కూడా మేము దేవుని సేవలో నిమగ్నం కావాలి, మాకు లాభం లేకుండా ప్రజలకందరికీ భక్తులకందరికీ మేము చేసే విధంగా నాకు ఒకసారి ముందుకు పోవాలి అని చెప్పారు. మాట్లాడిన తర్వాత కానీ ఇప్పుడు కూడా నందిని అనేటువంటి కంపెనీకి వాళ్ళు తక్కువ చేస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మన టీడీపీ వచ్చిన తర్వాత ఎంతకి ఇచ్చారో మీకు తెలుసా? 460 రూపాయలకి ఇచ్చారు. అంటే 390కి 460కి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? వీళ్ళు ఏమన్నా 800కి ఇచ్చి మంచి నాణ్యం తీసుకుంటున్నారా? నాణ్యత ఇస్తున్నారు, కాకపోతే ఇప్పుడు కూడా 460 రూపాయలకు మాత్రమే నందిని కంపెనీతో సప్లై చేసుకుంటున్నారు. దీంట్లో కాళహస్తి నుంచి కూడా మనకు పాత దాంట్లో తమిళనాడే కాకుండా కాళహస్తి నుంచి కూడా వచ్చేది అన్నది అందరు కూడా గమనించాలి. శ్రీకాంత్ గారు ఒకసారి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా చూద్దాం. సుబ్బారెడ్డి గారు కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ మేము దేనికైనా సిద్ధము, ఒకసారి చూద్దాం సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, సుబ్బారెడ్డి గారు కార్యక్రమం చౌదరి గారి చేతిలో పెట్టినాం, ఎంత తొందరగా శిక్షిస్తారో దీనికి ఎవరు బాధ్యులు అనేది సుబ్బారెడ్డి గారు బయట ఒకసారి విందామండి. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. భక్తుల ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, ఇటువంటి పరిస్థితిని అందరూ కూడా ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో